ప్రార్థనలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం అయ్యన్న నగర్ నందు 18వ వినాయక చవితి వార్షికోత్సవ వేడుకలు. కరపత్రాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, ఎముకల వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు. జంగారెడ్డిగూడెంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. దాతలను సత్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద మెట్ల మార్గంలో 2 అడుగుల ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేసిన కానూరు శ్రీనివాసులు దంపతులు, కుటుంబీకులు. ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. కామవరపుకోట నుంచి పులిరామన్నగూడెం వరకు 64 చోట్ల సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసిన ఎంపీ ఫౌండేషన్. ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ నాగలక్ష్మి. అచ్యుతాపురం ఫార్మా ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబానికి 1 కోటి, తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన సీఎం. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు అయ్యన్న నగర్ వద్ద 18వ వినాయక చవితి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి మహోత్సవాల కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వార్షికోత్సవ కమిటీ సభ్యులు నారాయణుడు, గారపాటి వెంకటేశ్వరరావు, అంజిబాబు, కాసాని వెంకటేశ్వరరావు, సిహెచ్ సురేష్ బాబు, మున్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 18వ వినాయక వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్షికోత్సవంలో భాగంగా ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలుగా అయ్యన్న కాలనీ నందు వినాయక చవితి వార్షికోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్లు తెలియజేశారు. తమకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి మహోత్సవాలు రంగరంగ వైభవంగా మొదలైనండి. ఈరోజు పాంప్లెట్స్ పంచడం జరిగినది. వినాయక చవితి 7/9/2024 శనివారం పొద్దున్న 10:30 మన అయ్యన్న కాలనీలో వినాయక చవితి మహోత్సవాలు జరపబడినండి. 5 రోజులు ఉదయం, సాయంకాలం పూజా కార్యక్రమాలు ఉంటాయండి. 5వ రోజు అనగా 11/9/2024 బుధవారం మధ్యాహ్నం 11:30 అన్నదాన కార్యక్రమం జరిగిందండి. అన్నదాన కార్యక్రమం అనంతరం 18 కేజీల లడ్డు వేలంపాటలో పెడతామండి. ఈ వేలంపాట లడ్డుకి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. అందరూ అర్హులే. లడ్డు వేలంపాట అనంతరం సాయంకాలం 4:30 స్వామివారిని రంగరంగ వైభవంగా పలు వీధుల్లో ఊరేగింపుగా జరిపిందండి. ఈ ఊరేగింపు అనంతరం మన ఎర్రకాల ప్రాజెక్టులో నిమగ్నం చేయబడిందండి. ఈ యొక్క కార్యక్రమానికి జంగారెడ్డిగూడెంలో ఉన్న 50 మంది భక్తు బృందం, ప్రజానికులందరూ ఈ అయ్యన్న కాలనీకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిన కోరుచున్నామండి. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు మెగాస్టార్ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిగ్ టీవీ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రక్తదాన శిబిరం, వైద్య పరీక్ష శిబిరాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. రక్తదానం చేసిన దాతలను కరాటం రాంబాబు అభినందించారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత వైద్య శిబిరం, రక్తదానాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు, చింతల నాని, మద్దల ప్రసాద్, ఉక్కుర్తి సీతారాం, వలవల తాతాజీ, చక్కల రాంబాబు, వసంతటి మంగరాజు, యాతం సుధీర్, కూటమి నాయకులు రావూరి కృష్ణ, కొప్పాక శ్రీనివాసరావు, గుల్లపూడి శ్రీదేవి, తుట్టికుంట రాము, సాయిబాబా, చేను ప్రసాద్, పగడం సౌభాగ్యవతి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళ ఎవరు మాట్లాడొద్దు. కాదు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఇంత గొప్పగా అరేంజ్ చేశారంటే వాళ్ళ ఫ్యాన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుని సాయి స్ఫూర్తి వాళ్ళు కండక్ట్ చేసినందుకు వారికి డాక్టర్స్కి ఆ టీమ్స్కి ఈ బిగ్ టీవీ మీ అందరూ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా డాక్టర్స్ సహకరించి ఆ పేషెంట్స్కి సరైన మందులు అరేంజ్ చేసేలాగా మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గత 4 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ కానివ్వండి, అలాగే సాయి స్ఫూర్తి వారి వైద్య శిబిరాలు కానివ్వండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులకి అలాగే వివిధ పార్టీల నుంచి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా చిరంజీవి యువత తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మెట్ట ప్రాంతానికి మరి సాయి స్ఫూర్తి హాస్పిటల్లో ఎంతో పేరు సంపాదించింది. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు పెడతాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మా దైవం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అనే జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ పుట్టినరోజు వేడుక ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మా చిరంజీవితో ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే చిరంజీవి గారు మాకు సర్వీస్ చేయడం, సేవ చేయడం నేర్పారు. ఆ సేవలో భాగంగా ఈరోజు మా చిరంజీవితో అందరి సహకారంతో ఈరోజుని మెగా బ్లడ్ క్యాంపు అలాగే సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారికి మా చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మెట్ల వద్ద 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఉప అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపారు. పట్టణానికి చెందిన మాధవి క్లాత్ షోరూం అధినేత కానూరు శ్రీనివాసరావు, ఆయన తనయుడు యశ్వంత్ కుటుంబ సభ్యులు ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మెట్ల మార్గంలో ప్రతిష్టాపన చేసుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దండు ధనరాజు, వాస్వి సాయి నాగేష్, పేరిచర్ల జగపతిరాజు, రెడ్డి రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సన్నాయి, డోలు, సవ్వడి మధ్యలో వేద పండిత పురోహితులు ప్రతిష్టాపన కైంకర్యాలు చేశారు. ఆంజనేయ స్వామికి ఆవు పాలు తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. హారతులు అర్పించి నైవేద్యాలను సమర్పించారు. ఆధ్యాత్మిక ప్రతినిధులు ర్యాలీ చేశారు. ప్రతిష్టాపన చేసుకున్న 2 అడుగుల శిలామూర్తి ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పలువురు సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. పర్యాటకులను ఈ విగ్రహం శోభాయమానంగా ఆకర్షిస్తుందని పలువురు తెలిపారు. ఏలూరు జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. వేకువజామునే బాలుడు ప్రకాశిస్తే ఉదయం 9 దాటిన తరువాత జంగారెడ్డిగూడెం చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశం మేఘావృతమై వరుణుడు వర్షించాడు. సుమారు అరగంట సేపు వర్షం కురిసి ఆగిపోయింది. తరువాత కాసేపు ఎండ వేయడంతో ప్రజలు అటు వేడి ఇటు చల్లటి వాతావరణంతో కాస్త ఒక్కపోతకు గురయ్యారు. జీలుగుమిల్లిలో వేకువజామునే వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పారింది. వైరల్ జ్వరాలు సైతం వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాచి చల్లార్చిన నీరు సేవించాలని సూచించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద మృతులకు 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈస్ట్ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు. సెజ్లలో యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ కంపెనీలో మృతి చెందిన 18 మంది ఉద్యోగ కార్మికులకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గురువారం మార్కెట్ యార్డ్లో సంతాప సభ తెలియజేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ ఫార్మా కంపెనీలలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ మృతుల మరణానికి ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యాలు బాధ్యత వహించాలని రమణ డిమాండ్ చేశారు. ఏరియాలో ఎస్ఎల్సి కంపెనీ ఉంది, ఫార్మా కంపెనీ. ఆ కంపెనీలో నిన్న బాయిలర్ పేరి 18 మంది మరణించారు. 50 మంది పైగా గాయాలై ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. ఇది ముమ్మాటికి ఫ్యాక్టరీల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణించిన ప్రతి కుటుంబానికి
ప్రభుత్వం ₹1 ఫ్యాక్టరీ ₹1 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గాయపడిన వారికి 50 లక్షలు చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా ఈ ఫార్మా కంపెనీలో సేఫ్టీ మెజర్స్ అంటే కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేయవలసినటువంటి ఈ పని భద్రత పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయట్లేదు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద ప్రతిష్టాపన చేసిన 2 అడుగుల ఆంజనేయ స్వామి మూర్తిని పలువురు దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన పట్టణ ప్రముఖులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావు, మండవ లక్ష్మణరావు, మండవల్లి సోంబాబు, రావూరి కృష్ణ, రాజాన పండు, అభిన దత్తాత్రేయ, మహంకాళి రామ్మోహన్ రావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నంబూరి రామచంద్రరాజు, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, ఎస్ఐ జ్యోతి బసులు దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారికి పూజలు చేశారు. పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుతో మరింత శోభ సాక్షాత్కరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు వెంటనే అందించాలని, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ద్వారక తిరుమలలోని యూటీఎఫ్ భవనంలో జరిగిన రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సాగుకు పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి తగిన నిధులు కేటాయింపు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆయిల్ పామ్ గెలలకు కనీస ధరలు రాక రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సంఘాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిన ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు కనీస ధర 18,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ భూములు దగ్గర 36 లక్షల ఎకరాల భూములే వచ్చి అనేక రకాల ఎస్ఐలు కానీ రైతులు, పేద రైతులు వాళ్ళు సాగులో చేసుకుంటారు. కానీ ఇలాంటివి వాళ్ళకి కొత్త శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ జిల్లాలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతూ ఉంది. అయితే ఆయిల్ పామ్కి సరైన ధర రాక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత అంతకుముందు సంవత్సరం 23,000 వరకు ఆయిల్ పామ్ ధర ఉన్నది. అట్లాంటిది ఇవాళ 12,500కి 13,000కి ధర పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ ఆయిల్ పామ్ రైతులు ఎవరైనా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ దిగుమతికి సంబంధించిన ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి ట్యాక్స్ని పూర్తిగా ఎత్తేసిన ఫలితంగా ఈరోజు క్రూడ్ పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి ఎప్పుడు దిగుమతి కావడంతో ఇవాళ దేశీయంగా ఆయిల్ పామ్ ధరలేక అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని ఇవాళ ఆయిల్ పామ్కి సరైన ధర ప్రకటించాలని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. టన్ను ఆయిల్ పామ్ ధరలకి కనీస ధర 18,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ధర నిర్ణయించి అమలు జరిగే విధంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పామ్ ప్రైవేట్ కంపెనీలు రైతులు దోచేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరికి నష్టపోతూ ఉన్నారు. ఆయిల్ రికవరీ శాతం పేరుతోటి ఇవాళ నష్టపరుస్తూ ఉన్నారు. పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి సరైన ధర వచ్చే విధంగా చర్యలు ఉండాలి. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించాలి. ఇవాళ ఆయిల్ పామ్ కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆయిల్ పామ్ రైతులు సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన గూట్ల ఆనందరావు కుమారుడికి దాతల నుంచి సేకరించిన 13,700 రూపాయలు అందజేసినట్లు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు తెలియజేశారు. కొంచెం ఆరోగ్య సమస్య తలెత్తడంతో వివిధ వైద్య పరీక్షల నిమిత్తం దాతల నుంచి సహాయం కోరగా ఈరోజు దాతలు అందజేసిన 13,700 రూపాయలని గూట్ల ఆనందరావు గారికి అందజేయడం జరిగింది. అలాగే చిన్న బాబు ఆరోగ్య సమస్య కూడా త్వరగా తీరిపోవాలని, ఆ దాతల సంకల్ప బలం అందరిది కూడా తీరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఈ డబ్బును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో ఎంపీ ఫౌండేషన్ సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కీర్తిశేషులు మట్టే ప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన భార్య నాగలక్ష్మి ఆధ్వర్యంలో పలు చోట్ల సిమెంట్ బల్లలను ఏర్పాటు చేశారు. బుట్టాయిగూడెం మండలం కన్నాపురంకు చెందిన ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామవరపుకోట నుంచి బుట్టాయిగూడెం మండలం పులిరామనగూడెం వరకు పలు చోట్ల 64 సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు. తొలిసారిగా కొన్ని సిమెంట్ బెంచ్లను ఎంపీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మట్టే నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఫౌండేషన్ సభ్యులు మట్టే శ్రీను, వాకుచర్ల ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సైతం ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాటగంగనమ్మ తల్లి లేఅవుట్ కాలనీలో బగలాముఖి అమ్మవారి పీఠంలో సైతం సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయనున్నట్లు మట్టే శ్రీను సిటీ న్యూస్ తో తెలియజేశారు. ఇప్పటికే ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్నాపురం పరిసర ప్రాంతాలలో అన్నదానం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యోపకరణాలు అందజేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేయడంపై ఏజెన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. రక్తదాతలను, ఉచిత వైద్య సేవలు అందించిన వైద్యులను ఆయన చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. పలువురికి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో చేపడుతున్న పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. కూటమి, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో పాటు చిరంజీవి అభిమానులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, బిగ్ టీవీ సేవలను ఆయన కొనియాడారు. అచ్యుతాపురం ఫార్మా ఫ్యాక్టరీలో ప్రమాదం కారణంగా మృతి చెందిన కుటుంబాలను, తీవ్ర గాయాల పాలైన వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో కూడా ఫేక్ రాజకీయం చేస్తున్న నేతలపై అసహనం వ్యక్తం చేశారు. శవాలపై చిల్లర ఏరుకునే రకాలుగా పోల్చారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసినట్లు తెలిపారు. 17 మంది మరణించారని, 36 మందికి గాయాలయ్యాయని, 10 మందికి తీవ్ర గాయాలవగా 26 మందికి స్వల్పంగా గాయాలైనట్లు తెలియజేశారు. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా, తీవ్ర గాయాలైన వారికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులు చేతగానే అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం ఏంటి మాట్లాడు. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది ఎందుకు చేస్తా, ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. కుమారి, ఏం చదువుతున్నావు? కూర్చుంటావా? సీఎం సార్ ఏంటమ్మా నీ పేరేంటి? అమ్మా ఏం పేరు? నీ పేరు సీఎం సార్ నీ పేరేంటి? అందరికీ నమస్కారం. ఒక దురదృష్టకరమైన
సంఘటన జరిగింది. మనం కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు. మార్చిలోకి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. చెప్పాను ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులు చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. సంఘటన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం ఇంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది ఎందుకు చేస్తా. ఇది మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్గా చెప్తున్నా. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం అయ్యన్న నగర్ నందు 18వ వినాయక చవితి వార్షికోత్సవ వేడుకలు. కరపత్రాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, ఎముకల వైద్యులు అత్తిలి పోషేశ్వరరావు. జంగారెడ్డిగూడెంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నిజీజీవి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. దాతలను సత్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద మెట్ల మార్గంలో 2 అడుగుల ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేసిన కానూరు శ్రీనివాసులు దంపతులు, కుటుంబీకులు. ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న 39 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. కామవరపుకోట నుంచి పులిరామన్నగూడెం వరకు 64 చోట్ల సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసిన ఎంపీ ఫౌండేషన్. ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ నాగలక్ష్మి. అచ్యుతాపురం ఫార్మా ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబానికి 1 కోటి, తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించిన సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.